హాయ్ గాయ్స్, మేము రీసెంట్గా వండర్ షెఫ్ మిక్సీని అయితే పర్చేస్ చేసామండి. ఈరోజు ఈ మిక్సీ అన్బాక్సింగ్ అయితే చేసేద్దామండి. ఈ మిక్సీని అయితే నేను గత 1 మంత్గా యూజ్ చేస్తున్నానండి. ఆ రివ్యూని కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇది నేను ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉంటే తీసుకున్నాను. ఇదైతే 1000 వాట్స్ పవర్ ఉన్న మిక్సీ. మనకి దీంట్లో అయితే మిక్సీ యూనిట్తో పాటుగా 4 జార్స్ అయితే వచ్చాయండి. ఇందులో అయితే జ్యూసర్ జార్ అలాగే వెట్ గ్రైండర్ జార్ అయితే కెపాసిటీ అయితే మనకు వచ్చేసి 1.5 లీటర్ కెపాసిటీ ఉందండి. అలాగే ఇంకొక జార్ అయితే డ్రై గ్రైండింగ్ జార్ అండి. ఇదైతే 1 లీటర్ కెపాసిటీ ఉన్న జార్. అలాగే ఇంకొక జార్ అయితే చట్నీ జార్ అండి. ఇదైతే 0.4 లీటర్ కెపాసిటీ ఉన్న జార్. ఇలా 4 జార్స్ అయితే వచ్చాయండి మనకి ఇందులో. ఇదైతే ఒక హ్యాండ్ ఫ్రీ మిక్సీ అండి. ప్రతి మిక్సీ జార్ లిడ్కి అయితే మనకైతే క్లిప్స్ వస్తాయండి. మనం మిక్సీ వేసుకునేటప్పుడైతే ప్రతి జార్ మీద మనం అయితే హ్యాండ్ పెట్టాల్సిన అవసరం లేదండి. క్లిప్స్ పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. అలాగే జ్యూసర్ జార్ అయితే క్యాప్ లాక్ మోడల్ వచ్చిందండి. మేము తీసుకున్న కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉందండి. చూడ్డానికైతే లుక్ వైజ్ అయితే క్లాసీ అండ్ డీసెంట్గా అనిపించింది. వీడియో స్టార్టింగ్లోనే నేను ఒక చిన్న క్లిప్ని అయితే యాడ్ చేశానండి. ఈ జార్ క్లిప్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే. నేనైతే దీన్ని ఒక 1 మంత్ నుండి యూజ్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా ప్రీవియస్ మిక్సీతో కంపేర్ చేస్తే అయితే ఈ మిక్సీ నాయిస్ అయితే చాలా తక్కువగా ఉంది. అలాగే చాలా స్మూత్ గ్రైండింగ్ కూడా ఉందండి. అన్బాక్సింగ్ అయితే క్లియర్గా వీడియోలో చూపించానండి, చూసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్.